తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 33వ వచనము. ప్రియ దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు తన విశిష్ట వరాలతో మిమ్ము నింపునుగాక. ప్రభువు తన శిష్యులకు చివరి మాటలను తెలియజేస్తున్నారు. క్రీస్తు కోసం, క్రీస్తుతో, క్రీస్తు ద్వారా జీవించే వారికి, క్రీస్తును అనుసరించే వారికి, క్రీస్తు బోధలను చాటి చెప్పే వారికి, క్రీస్తే దేవుని చెంతకు మార్గమని నమ్మిన వారికి రాబో కష్టములను గూర్చి ముందుగానే ప్రభువు చెప్తున్నాడు. క్రీస్తు మార్గం మరియు ఈ లోక మార్గం వేరువేరు. ఏదో ఒక మార్గంలోనే మనిషి నడవాలి. ప్రభుని మార్గాలు నీతితో, నిజాయితీతో, సత్యముతో, జీవముతో, ప్రేమతో, శాంతితో కూడినవై ఉంటాయి. అదే లోక ప్రమాణాలు చాలా అన్యాయంతో, హింసతో, బాధతో, చెత్తతో కూడి ఉంటాయి. కాబట్టి ఈ లోకం ప్రభుని మార్గాన్ని అనుసరించే వారిని బాధ పెడుతుంది, హింసిస్తుంది, ప్రాణాలు తీస్తుంది, నిందలు వేస్తుంది, అవమానిస్తుంది, చాడీలు చెబుతుంది, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చేసి చెబుతూ ఉంది. ఇది లోకం తీరు. కాబట్టి దిగులు పడక, భీతి చెందక, కంగారు పడక, శాంతితో, సమాధానంతో, ధైర్యంతో మెలగమంటున్నాడు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభువు కూడా దేవుని కుమారుడు అయినప్పటికీ ఈ లోక ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నందుకు నిందించింది, అవమానించింది, కష్టపెట్టింది, చంపింది. కానీ క్రీస్తు తండ్రి దేవునిపై ఉన్న నమ్మకంతో ధైర్యంగా నిలిచాడు. లోకాన్ని, సాతానుని, పాపాన్ని, మరణాన్ని జయించాడు. మరలా తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడైనాడు. కావున మనం ఎల్లప్పుడూ ఆ క్రీస్తు వైపు చూస్తూ ఆయనను పోలి జీవించినట్లయితే మనం కూడా ప్రభునిపై ఉన్న విశ్వాసంతో ధైర్యంగా ఉంటూ లోకాన్ని, లోక ప్రమాణాలను జయిస్తాము. ప్రార్థించుదము. కృపానుగ్రహములకు ఆధారమైన మా దేవా, మీ అనలేని ప్రేమకు గాను మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా దైనందిన జీవితంలో తలెత్తే కష్టాలకు తలగ్గకుండా ధైర్యంగా లోకాన్ని ఎదిరించే యోగ్యతను మాకు దయచేసి ఉన్నారు. మీ యందు ఇలానే విశ్వాసం ఉంచి విజయాన్ని గడించే శక్తినివ్వమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.